కృష్ణ భక్తులకు చిరపరిచితమైన పేరు. శ్రీకృష్ణుని ప్రియసఖి రాధాదేవి అవతారంగా భావిస్తారు. మురళీ మనోహరుడు శ్రీకృష్ణుని భక్తులలో మహారాణిగా స్థిరస్థానం సంపాదించుకున్న భక్తాగ్రగణ్యురాలు. శతాబ్దాల క్రితమే మూఢనమ్మకాలను, అంధవిశ్వాసాలను, సతీ సహగమనం లాంటి దురాచారాలను ఎదిరించి నిలిచిన ధీశాలి. భక్తిని పక్కన పెట్టి ఒక మామూలు గృహిణిగా బతకమని, తట్టుకోలేని ఒత్తిడులు, విషప్రయోగం, ఎన్నో హింసలు, మరెన్నో నిందలు, అవమానాలు, బాధలు, వీటన్నిటినీ తట్టుకుని అధిగమించి కృష్ణభక్తినే ఊపిరిగా చేసుకుని శ్వాసించిన మహాభక్తురాలు. రాజకుమార్తెగా పుట్టి మరో రాజవంశానికి కోడలై కూడా రాజభోగాలను తృణప్రాయంగా తోసిపుచ్చి కృష్ణభక్తే తన జీవితంగా ఎంచుకుంది. ఆమె మీరాబాయి. కృష్ణయ్యను తలుచుకోగానే రాధమ్మ ఎలా కళ్ల ముందు కదులుతుందో అలా శ్రీకృష్ణ అన్న పేరు వినగానే వెనువెంటనే స్ఫురణకు వచ్చే భక్తురాలు మీరాబాయి. ఈ వీడియోలో భక్త మీరాబాయి గురించి మననం చేసుకుందాం. మీరాబాయి ఖచ్చితంగా ఎప్పుడు జన్మించిందనే దానికి సంబంధించి ప్రామాణిక రికార్డులైతే లేవు. కానీ కొన్ని ఆధారాల ప్రకారం ఆమె 1498, 1546 మధ్యకాలంలో జీవించినట్టు తెలుస్తోంది. 1498లో రాజస్థాన్లోని ఒక సామంత రాజ్యం మేర్తాలోని చౌకరి అనే గ్రామంలో జన్మించినట్టు తెలుస్తోంది. ఆ రాజ్య పాలకుడు రావు దుడాజీ. అతని కుమారుడు రతన్ సింగ్ రాథోడ్ కుమార్తె మీరాబాయి. మొదట తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన పేరు మిహిరాబాయి. మిహిరాబాయి అంటే సూర్యముఖి అని అర్థం. ఆ మిహిరాబాయి అన్న పేరు తరువాతి కాలంలో మీరాబాయిగా రూపాంతరం చెందింది. తల్లి లాలన, తండ్రి పాలన ఎరగని మీరాబాయి తాత సంరక్షణలో పెరిగింది. పసివయస్సులోనే తల్లిదండ్రుల ప్రేమకు దూరమైంది మీరా. అప్పట్లో హిందూ దేశంపై పెత్తనం కోసం పాకులాడిన మొఘలులతో పోరాడుతూ మీరాబాయి తండ్రి చాలా కాలం ఇంటికి దూరంగానే ఉండేవాడు. ఆ పోరాటంలోనే వీరమరణం కూడా పొందాడు. మీరాకు 7 ఏళ్ల వయసున్నప్పుడు ఆమె తల్లి మరణించింది. అలా పసిప్రాయంలోనే తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన మీరా తాత సంరక్షణలో పెరిగింది. తాత వద్దనే మతం, రాజకీయాలు, పాలనాపరమైన విషయాలు, సంగీతం లాంటి కళల మీద అవగాహన పెంచుకుంది. కుటుంబ వాతావరణం కూడా ఆమె కృష్ణ భక్తికి దోహదపడింది. మేర్తా రాథోడ్ రాజకుటుంబం గొప్ప విష్ణు భక్తులు. నిరంతరం వైష్ణవ సంప్రదాయాల మధ్య పెరగడం మీరాబాయిపై గాఢమైన ముద్ర వేసింది. ఇలాంటి పరిస్థితిలోనే ఒకసారి మీరాబాయి 3 ఏళ్ల వయసులో ఒక కృష్ణ భక్తుడు రాజప్రాసాదానికి వచ్చాడు. ఆ సాధువు దగ్గర ఉన్న శ్రీకృష్ణుని మూర్తిని చూసింది మీరాబాయి. ఆ మూర్తి పట్ల ఆకర్షితురాలయ్యింది. ఆ మూర్తి తనకు కావాలి అని అడిగింది. అయితే తాను నిరంతరం ఆరాధించే భగవంతుని ప్రతిమ ఇది. నీవు బొమ్మలతో ఆడుకునే పసిపిల్లవు. నీవు కోరుకుంటే ఇంతకంటే చక్కటి బొమ్మలు నీకిస్తారు. ఇది నీకెందుకు అంటూ ఆ సాధువు మీరాకు కృష్ణయ్య విగ్రహాన్నివ్వడానికి తిరస్కరించాడు. కాని పసి మీరా నాకేదీ వద్దు, ఆ ప్రతిమే కావాలని ఏడ్చింది. దాంతో సాధువు ఆ విగ్రహాన్ని మీరాబాయికి ఇచ్చాడు. అది మొదలు ఆ కృష్ణయ్య మూర్తితోనే మీరాబాయి లోకంగా మారిపోయింది. అదొక ప్రతిమగా, విగ్రహంగా అనుకోలేదు మీరా. కృష్ణయ్య సజీవంగా తనతో ఉన్నాడని, అతడే తన సఖుడని భావించేది. ఆ బొమ్మకు స్నానం చేయించడం, దుస్తులు వేయడం, ఆడుకోవడం, ఇలా నిరంతరం కృష్ణయ్య ప్రతిమకు సేవలు చేస్తూ గడిపేది. ఏ పని చేసినా ఆ మూర్తిని వదిలేది కాదు. నడిచినా, పరుగులు పెట్టినా, ఆటలాడినా, తింటున్నా, చివరికి నిద్రించినప్పుడు కూడా ఆ మూర్తి చేతిలో ఉండవలసిందే. అంతగా కృష్ణయ్య మూర్తే తన లోకంగా మారిపోయింది మీరాకు. జనమంతా కృష్ణయ్యకు ప్రియాతి ప్రియమైన సఖి రాధమ్మ అవతారంగా భావించే మీరాబాయి పసిప్రాయంలోనే కృష్ణయ్యను భర్తగా భావించింది. ఈ భావనకు బీజం వేసింది ఆమె తల్లి అనే చెప్పాలి. 4 ఏళ్ల వయసులో ఒకసారి రాజప్రాకారం ముందు నుంచి పెళ్లి ఊరేగింపు వెళుతోంది. పెళ్లికొడుకు చక్కటి దుస్తులు ధరించి బాగా ముస్తాబు చేసుకుని ఊరేగింపుగా వెళుతున్నాడు. అదేంటి అని అడిగిన మీరాకు అదొక పెళ్లి ఊరేగింపని, అమ్మాయిని వివాహం చేసుకోవడానికి పెళ్లికొడుకు వెళుతున్నాడని చెప్పింది తల్లి. అది విన్న మీరాలో ఒక సందేహం, ఒక ప్రశ్న ఉదయించింది. మరి నా పెళ్లికొడుకెవరు అని. అదే సందేహం తల్లి ముందు పెట్టింది.
ఆ పసి మీరా అమాయకపు ప్రశ్నకు తల్లి నవ్వుకుంది. నవ్వుతూ కూతుర్ని ముద్దు చేసి ఊరుకుంది. కాని మీరా ఊరుకోలేదు. చెప్పమ్మా, నా పెళ్ళికొడుకెవరు? ఎప్పుడొస్తాడు? అంటూ పదే పదే అడిగి తల్లిని సతాయించింది. కూతురి ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని మీరా తల్లి మీరా చేతిలో ముగ్ధమోహన రూపంతో ఉన్న కృష్ణయ్య ప్రతిమని చూపించి, ఇదిగో ఇతడే నీ పెళ్ళికొడుకు, త్వరలోనే నీకోసం వస్తాడు అని చెప్పింది. అవునా అంటూ ఆ కృష్ణయ్య రూపాన్ని హృదయంలో ముద్రించుకుంది మీరా. మీరాకు 14 వయసొచ్చేసరికి తాతగారు మేవాడ్లోని చిత్తోడ్గఢ్కు చెందిన భోజరాజుతో వివాహం నిశ్చయించారు. ఈ భోజరాజునే రాణా కుంభ అని కూడా పిలుస్తారు. అయితే మీరా అప్పటికే శ్రీకృష్ణుడే తన భర్తగా భావించింది. అందుకే ఈ వివాహానికి అంతగా సుముఖత చూపించలేకపోయింది. కాని తాతగారి మాట మీద చివరికి వివాహం చేసుకుంది. మీరాబాయి కృష్ణయ్యే తన భర్తగా భావించినా లౌకిక జీవితంలోని బాధ్యతలు మాత్రం వదిలిపెట్టలేదు. ఒక భార్యగా, కోడలిగా బాధ్యతలన్నీ నిర్వహించిన తరువాత రోజూ శ్రీకృష్ణుని గుడికి వెళ్లి పూజలు చేసి స్వామి ముందు పాడుతూ నృత్యం చేసేది. ఆలయంలో కృష్ణుడి విగ్రహం ముందు గంటల తరబడి నృత్యాలు, పాటలు పాడడంతోనే కాలం గడిపేది. ఆమె పాటలు వినడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు, సామాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చేవారట. ఈ విధమైన నడవడిక ఆమె అత్తవారికి, రాజకుటుంబీకులకు కంటగింపుగా మారింది. ఒక రాజపుత్ర స్త్రీ అలా అందరి ముందు పాటలు పాడడం, నృత్యం చేయడం వారికి సుతరాము నచ్చలేదు. అనేక ఆంక్షలు పెట్టారు, హింసించారు, అవమానించారు. మన కులదైవం దుర్గమ్మ, ఈ కృష్ణ భక్తిని వదిలి దుర్గమ్మను పూజించు అంటూ మీరాబాయి అత్తగారు చాలా ఒత్తిడి చేసింది. చివరకు ఆమె రహస్యంగా తన ప్రియుడిని కలుసుకోవడానికే ఆలయానికి వెళుతుందని, కృష్ణ భక్తి పేరుతో రాచమర్యాదను పాటించకుండా సాధువులతో సన్నిహితంగా మసులుకుంటోందని, రాజకుటుంబానికి మచ్చ తీసుకువస్తుందని ఇలా రకరకాల నిందలు వేశారు. ఈ నిందల ప్రభావం మీరా భర్త భోజరాజు మీద కూడా పడింది. ఒక సందర్భంలో ఇవన్నీ నిజమని నమ్మిన భోజరాజు కూడా మీరా మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. మీరాను పరీక్షించాడు. ఒకరోజు మీరాబాయి తన నిత్య కార్యక్రమాలన్నీ ముగించుకుని ఆలయానికి వెళ్ళింది. అప్పటికే అందరి మాటలతో మీరా పట్ల ఆగ్రహంగా ఉన్న ఆమె భర్త భోజరాజు రహస్యంగా ఆమెను అనుసరించాడు. మీరా ఆలయం లోపలికి వెళ్లి యథాప్రకారం కృష్ణయ్యతో ముచ్చట్లలో పడింది. రహస్యంగా అనుసరించిన ఆమె భర్త, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? నీ ప్రియుడెవరు చెప్పు అంటూ ఆమెను ప్రశ్నించాడు. మీరా ఎదురుగా ఉన్న కృష్ణయ్య మూర్తిని చూపించి, అదిగో ఆ ప్రభువుతోనే ఇంతవరకు మాట్లాడుతున్నాను, అతడే నా ప్రియుడు, సఖుడు, దైవం అన్నీ అని చెప్పింది. చెప్పుడు మాటలతో ఆగ్రహంతో రగిలిపోయిన భోజరాజు చివరకు నిజం తెలుసుకుని చివరి వరకు ఆమె పట్ల సానుకూలంగా వ్యవహరించాడు. కోటలోనే కృష్ణ మందిరాన్ని నిర్మించి ఆమె ఆరాధనకు సానుకూల పరిస్థితులు ఏర్పరిచాడు. అయితే రాజకుటుంబీకులు మాత్రం ఆమెను క్షమించలేదు. కృష్ణ భక్తిని వదిలిపెట్టమని, ఆలయానికి వెళ్లవద్దని, తమ రాజకుటుంబ ఆచారాలను పాటించమని ఒత్తిడి చేశారు. మరోవైపు ఆ కాలంలో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన ముసల్మానులతో హిందూ రాజులకు నిరంతరం యుద్ధాలు చెయ్యక తప్పని పరిస్థితులుండేవి. అలా జరుగుతున్న యుద్ధాలలోనే భోజరాజు 1521లో బాబర్తో జరిగిన యుద్ధంలో మరణించాడు. 20 ఏళ్ల అతి పిన్న వయస్సులోనే భర్తను కోల్పోయి వైధవ్యం పొందిన మీరాబాయిని అప్పటి ఆచారాల ప్రకారం భర్త చితిలో సహగమనం చేయించాలని భావించారు రాజకుటుంబం. కాని శ్రీకృష్ణుడే తన భర్త. అతడు నిత్యుడు, నాశనం లేనివాడు. కాబట్టి సహగమనం చెయ్యడానికి ఇష్టపడలేదు మీరాబాయి. సరికదా ఆ తరువాత మీరాబాయి పూర్తిగా కృష్ణ భక్తిలో మునిగిపోయింది. కోటను దాటి గుడి ముందర, రాచవీధులలోనూ కృష్ణ భక్తి పదాలను పాడుకుంటూ నాట్యం చేయసాగింది. ఇది మరింత కోపాన్ని రగిలించింది రాజకుటుంబంలో. భోజరాజు మరణం తరువాత సింహాసనాన్ని అధిష్ఠించిన ఆమె మరిది విక్రమ్ సింగ్ ఆమెను నిలువరించడానికి, ఆమె జీవన విధానం మార్చడానికి ఎంతగానో ప్రయత్నించాడు. రాజపుత్ర అంతఃపుర స్త్రీలు ఎలా అయితే జీవిస్తారో అలాగే ఉండమని, కోట నుంచి బయటకు రావద్దని ఆజ్ఞలు జారీ చేశాడు. కాని మీరా వినలేదు. తన పంథాలో తాను భజనలు, గానం చేస్తూ, నృత్యం చేస్తూ, సాధువులతో భక్తి వైరాగ్య చర్చలు చేస్తూ జీవించేది.
ఆమె ఈ విధమైన భక్తిని పిచ్చిగా భావించింది రాజకుటుంబం. ఆ పిచ్చి పోగొట్టడానికి వైద్యం చేయించారు. లాభం లేకపోయింది. దారి మార్చి ఆమెను తన పంధా మార్చుకొమ్మని బెదిరించారు, హెచ్చరించారు, ఎన్నో హింసలకు గురిచేశారు. చివరికి ఇలాగే వదిలేస్తే ఆమె వలన రాజవంశపు పరువు పోతుందని ఆమెను చంపే ప్రయత్నాలు చేశారు. నిజంగా నీ భక్తి నిజమైతే, నీ కృష్ణుడే ఉంటే నిన్ను ఎలా రక్షిస్తాడో చూస్తాం అంటూ ఆమెకు విషాన్నిచ్చి తాగమన్నారు. ఆ పాత్రను కృష్ణయ్య ముందుంచి కృష్ణయ్యకు సమర్పించి దానిని కృష్ణ ప్రసాదంగా స్వీకరించింది మీరాబాయి. తన భక్తురాలికి ఇంత విపత్కర పరిస్థితి వస్తే కృష్ణయ్య చూస్తూ ఉంటాడా? ఆ విషం కాస్త మీరాబాయికి అమృతంగా మారిపోయింది. విషపానం చేసినా కూడా జీవంతో కృష్ణ భజన చేస్తున్న మీరాబాయిని చూసి తెల్లబోయింది రాజకుటుంబం. తరువాత ఘోర విషపూరిత పాములను బుట్టలో పెట్టి పూలబుట్టలా ఆమెకు పంపారు. బుట్ట తెరవగానే పాములన్నీ పూలదండలుగా మారిపోయాయి. అలా ఆమెను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఏ ప్రయత్నాలు ఆ గోపీజన వల్లభుని ఆమె నుంచి వేరు చెయ్యలేకపోయాయి. ఆ తరువాత మీరాబాయి రాజప్రాసాదాన్ని విడిచిపెట్టింది. తన స్వామి నడయాడిన బృందావనానికి చేరుకుంది. ఆనంద పారవస్యంతో శ్రీకృష్ణుడి ఎదుట ఆడింది, పాడింది. సన్యాసిని జీవితాన్ని గడుపుతూ, పద్యాలు రాస్తూ, ఇతర సాధువులతో చర్చలు సాగిస్తూ, కలిసి ప్రవచనాలు చేస్తూ, భక్తులతో సంభాషిస్తూ కాలం గడిపేది. కృష్ణయ్య ఒక్కడే పురుషుడు, మిగిలిన అందరూ అతని చెలులే అని భావించేది మీరాబాయి. ఈ సూత్రాన్ని గాఢంగా నమ్మేది. దీనికి ఉదాహరణగా బృందావనంలో జరిగిన ఒక సంఘటన చెప్పుకోవాలి. బృందావనంలో జీవగోస్వామి అనే వైష్ణవ సాధు ఉండేవారు. మీరాబాయి వారి గొప్పతనాన్ని, భక్తిని తెలుసుకుని వారిని కలుసుకోవాలని భావించింది. కాని ఆయన మీరా ముఖం చూడడానికి కూడా నిరాకరించారు. తాను ఒక సన్యాసిని కాబట్టి స్త్రీ ముఖం చూడనని చెప్పాడు. ఇది విన్న మీరాబాయి బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కడే పురుషుడని, మిగిలిన వారందరూ గోపికలే అని చెప్పింది. ఈ మాటలు ఆ సాధువుకు ఆశ్చర్యం కలిగించాయి. ఆలోచనలో పడ్డాడు. అప్పటిదాకా సన్యాసిని కమ్ముకుని ఉన్న మాయ కాస్త పటాపంచలైంది. జ్ఞానోదయమైంది. తరువాత బృందావనం నుంచి మీరాబాయి ద్వారక చేరుకుంది. మీరాబాయి చివరి రోజులు ద్వారకలోనే గడిపిందని చెబుతారు. ఇక్కడే 1547లో మీరాబాయి తన శరీరాన్ని వదిలి శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహంలో ఐక్యమైపోయిందని చెబుతారు. వందల కొలది అద్భుతమైన భజనలు, పాటలు వ్రజభాషలోనూ రాజస్థానీ మాండలీకంలోనూ మనకందించింది మీరాబాయి. వేల పాటలు, భజనలు ఆమె వ్రాసిన దాదాపు 1300 పైచిలుకు పాటలు మాత్రం ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని చెబుతారు. మీరాకే ప్రభు గిరిధర్ నాగర్ అన్న పదాలతో ఉండే మీరా భజనలు దేశీయులనే కాదు, విదేశీయులను కూడా ఆకర్షించాయి. అందుకే మీరా భజనలు అనేక భారతీయ భాషలతో పాటు ఆంగ్లంలోకి కూడా అనువదించబడ్డాయి. ఇన్ని శతాబ్దాల తరువాత కూడా ఆమె గానం చేసిన భజనలు ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయి. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి నోట వింటూనే ఉన్నాం, విని పరవశిస్తూనే ఉన్నాం. దసరా సమయంలో రాజస్థాన్లో ఆమె పేరిట ఇప్పటికీ ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఇది భక్తాగ్రగణ్యురాలు మీరాబాయి చరిత్ర సంక్షిప్తంగా. మరో ఆధ్యాత్మిక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.